ఇక్కడ మీ ముందు ఉంది కదా ఈ బైక్ BMW R1300 GS అడ్వెంచర్ ఇది. సో దీని కలర్ వచ్చేసి ట్రిపుల్ బ్లాక్ అంటారు. ఇందులో ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి కలర్స్లో. ఈ బండికి 1300cc ఇంజిన్ ఉంటుంది. అది లిక్విడ్ అండ్ ఎయిర్ కూల్డ్. దీంట్లో క్విక్ షిఫ్టర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ABS ప్రో, కీలెస్ రైడ్, 12 volts ఛార్జింగ్ సాకెట్, 10.25 inch TFT డిస్ప్లే, ఇంకా 8 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈకో, రెయిన్, రోడ్, ఎండ్యూరో ప్రో, డైనమిక్ ప్రో అని 8 రకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి ఇందులో. అలాగే హిల్ స్టార్ట్ కంట్రోల్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, అడాప్టివ్ హైట్ కంట్రోల్ అని ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ బండికి ఏంటంటే మనకు షాఫ్ట్ డ్రైవ్ అన్నమాట. చైన్ ఉండదు. చైన్ లేకుండా మెకానికల్ గేర్స్ ఉంటాయి అన్నమాట. దాని గేర్స్ నుంచి ఒక షాఫ్ట్ ఉంటది. సో షాఫ్ట్ తో రన్ అవుతుంది అన్నమాట రియర్ వీల్. అండ్ రియర్ వీల్ చూస్తే మీరు న్యూ డిజైన్ ఉంటది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 225 km/h అండ్ దీని సీట్ హైట్ 850 mm. అయినా కూడా ఇది చాలా పెద్దగా బీస్ట్ లాగా కనిపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 19 liters. దీంట్లో క్రాస్ బాక్స్ వీల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ లో 19 inch, రియర్ లో 17 inch రిమ్స్. ఇవి 4 రకాల కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. GS ట్రాఫీ అంటే బ్లూ అండ్ వైట్ లో ఉంటది. దానికి గోల్డ్ రిమ్స్ వస్తాయి. ఇది దీని స్పెషాలిటీ. ఇంకో కలర్ వచ్చేసి లైట్ వైట్ అని, ఇంకో కలర్ వచ్చేసి ఆప్షన్ 719 ఐరోలియస్ గ్రీన్ అని. ఈ 4 వేరియంట్స్ ఉంటాయి. అండ్ దీని ఓవరాల్ వెయిట్ వచ్చేసి 237 kgs. ఇది చూడడానికి కనిపించేంత బరువు ఉండదు. ఈ బైక్ కి 3 years వారంటీ కూడా ఉంటుంది. విండ్షీల్డ్ అయితే అడ్జస్టబుల్ అండ్ LED DRLs అండ్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి దీనికి. అండ్ LED ఇండికేటర్స్ ఆల్సో. క్లచ్ అండ్ ఫ్రంట్ బ్రేక్ లివర్స్ అడ్జస్టబుల్ ఉంటాయి. ఈ బండి మైలేజ్ వచ్చేసి 20 km/l. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ దగ్గర 26 నుంచి 30 లక్షల మధ్యలో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో యాడ్ ఆన్స్ ఉంటాయి కాబట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మన లాస్ట్ వీడియోలో 900 GSకి నేను 4.5 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అని చెప్పాను. సో అది చాలా మిస్టేక్ అన్నమాట. వాయిస్ ఎడిట్ చేసేటప్పుడు మిస్టేక్ డిలీట్ అవ్వలేదు. 900 GS పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14.5 liters. ఈ బైక్తో పాటు మీకు చిన్న బుజ్జి బైక్ని చూపిస్తా. సో ఈ బైక్ అయితే ఎలక్ట్రికల్ స్కూటర్ ఇది. దీని మోడల్ ఏంటంటే BMW CE02. సో దీని రేంజ్ వచ్చేసి 1 charge కి 108 kilometers. సో ఇది చాలా పొట్టిగా చిన్నగా క్యూట్గా ఉన్నది. సో దీనికి చిన్నగా 3.5 inch డిస్ప్లే కూడా ఉంటుంది. ఈ బైక్ కి కూడా కీలెస్ రైడ్ ఉంది. హీటెడ్ గ్రిప్స్ కూడా ఉన్నాయి. దీనికి LED హెడ్ ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్ అండ్ LED DRLs ప్రొవైడ్ చేశారు. 0 to 50 km/h స్పీడ్ ని జస్ట్ 3 seconds లో రీచ్ అయిపోద్ది. ఈ బండి సీట్ హైట్ 745 mm. ఈ పొట్టి బండి యొక్క వెయిట్ వచ్చేసి 142 kgs. దీన్ని 0 to 80% ఛార్జ్ చేయడానికి 1 or 2 minutes అయితే పడుతుందని చెప్పారు. అండ్ 0 to ఫుల్ ఛార్జ్ కి అప్రాక్సిమేట్లీ 3.5 hours అయితే పడుతుంది. ఇక దీని ప్రైస్ వచ్చేసి దగ్గరగా 4,60,000 దాకా ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కనుక మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డ్యూక్ బడీ రైడ్స్ అండ్ బై.